ఈరోజే శ్రావణ మంగళవారం. ఈరోజు స్త్రీలు విశేషంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. పైగా ఈ శ్రావణ మంగళవారం నాగపంచమితో కలిసి వచ్చింది. ఈ రెండు పర్వదినాలు ఒకే రోజు రావడం వల్ల ఈ రోజుకు మరింత విశేషత పెరిగింది. సంవత్సరం శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పంచమి తిథిని నాగపంచమిగా, గరుడ పంచమిగా ప్రజలు భక్తి శ్రద్ధలతో నాగేంద్రుడిని పూజిస్తారు. ఇదే రోజు శ్రావణ శుక్రవారం రావడం వల్ల ఈ రోజుకు మరింత విశేషత పెరిగింది. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను వింటే చాలు సర్పదోషాలు తొలగి నాగేంద్రుడి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. సుబ్రహ్మణ్యుడి కరుణాకటాక్షాలు మీపై ఉంటాయి. పూర్వం కశ్యపుడు అనే మహర్షికి కద్రువ, వినత అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. ఒకరోజు వారిద్దరూ ఆయన వద్దకు సంతాన ఆపేక్షతో వెళ్లి ఆయన్ని భక్తితో సేవించారు. దానికి సంతోషించిన కశ్యపుడు వారిని అనుగ్రహంతో చూసి మీకేం కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు వినతా కద్రువులు తమకు సంతానం కావాలని ప్రార్థించారు. ఆ క్రమంలో కద్రువ ఇలా పలికింది: నాదా, దీర్ఘదేహులు, అనల తేజులు అంటే అగ్నిలాంటి తేజస్సు కలిగిన వారు అయినా 1000 మంది పుత్రులు కావాలని కోరుకుంది. ఇక వినత, నాదా, మంచి కుమారులు, కద్రువ సంతానాని కన్నా బలవంతులు, తేజోవంతులు అయిన 2 కుమారులు కావాలని కోరుకుంది వినత. తదాస్తు అన్నాడు కశ్యపుడు. కశ్యప ప్రజాపతి చాలా కాలం తపస్సు చేసి పుత్ర కామేష్టి యాగాన్ని నిర్వహించి ఆ ప్రసాదాన్ని వారిద్దరికీ ఇస్తూ జాగ్రత్తగా గర్భాలను రక్షించుకోండి అని చెబుతూ తపస్సుకు వెళ్లిపోయాడు. ఇక కద్రువ, వినతలు సంతోషంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి గర్భాన్ని ధరించారు. కొంతకాలానికి ఆ గర్భాలు అండాలుగా మారడం జరిగింది. ఇద్దరూ ఆ అండాలను నేతి కుండల్లో భద్రపరిచి జాగ్రత్తగా కాపాడారు. కొంతకాలానికి కద్రువ సంతానం ఒక్కొక్కటిగా వెలుగు చూడడం జరిగింది. కద్రువకు మొత్తంగా 1000 మంది జన్మించారు. వినత భద్రపరిచిన అండాలు అలాగే ఉన్నాయి. సవతికి సంతానం కలగడం, తన అండాలు అలాగే ఉండడం వల్ల మనసులో ఆందోళన, అపనమ్మకం, అసూయ ముప్పిరిగొనగా వినత తన 2 అండాల్లో ఒకదానిని విచ్ఛిన్నం చేసింది. అప్పుడు ఆ అండంలోంచి కింది భాగం పూర్తిగా ఏర్పడని అనూరుడు అంటే ఊరువులు లేనివాడు జన్మించాడు. అలా జన్మించిన అనూరుడు తల్లితో ఇలా అంటాడు: అమ్మా, తొందరపాటుతో అసూయాగ్రస్తురాలివై నా శరీరం పూర్తిగా ఏర్పడక ముందే అండాన్ని బద్దలు చేశావు. కాబట్టి నీ అవినీతికి ప్రాయశ్చిత్తంగా 500 సంవత్సరాలు నీ సవతికి దాస్యం చెయ్యి అని పలికాడు అనూరుడు. తనకు కుమారుడు జన్మించాడని సంతోషించాలా, లేక తన తొందరపాటుకు, అవివేకానికి ఆ పుత్రుడు అంగవైకల్యంతో జన్మించాడని బాధపడాలా, తాను తన సవతికి దాసీత్వ శాపాన్ని పొందానని బాధపడాలా, లేక 500 సంవత్సరాల తర్వాతైనా తనకు అమిత బలవంతుడైన పుత్రుడు జన్మించి తనకు దాస్య విముక్తి కలిగిస్తాడని సంతోషించాలా? ఈ పరిణామాల నేపథ్యంలో జరిగిన దానికి వేదనా చిత్త అయిన వినత నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది. తనకు సరైన ఆకృతి లేకుండా ప్రపంచం మీదకు తెచ్చిన తల్లిపై కోపంతో శపించాడే కాని తర్వాత కలిగిన పశ్చాత్తాపంతో అనూరుడు ఇలా పలికాడు: అమ్మా, ఇదంతా విధివశాత్తు జరిగిపోయింది. నీవేమీ బాధపడకు. అయితే మిగిలిన ఆ అండాన్ని మాత్రం అది పక్వం అయ్యేంత వరకు ఛిద్రం చెయ్యకు. ఆ అండంలో నుంచి వెలువడే లోకోత్తరుడైన కుమారుడు నీ దాస్యాన్ని బాపుతాడు అంటూ సూర్యుడి రథానికి సారథిగా వెళ్లిపోతాడు అనూరుడు. ఇదిలా ఉండగా సవతలిద్దరూ ఒకరోజు సముద్ర తీరానికి వాహ్యాలికై వెళ్లారు. అలా వారు విహరిస్తూ ఉండగా వారికి అక్కడ ఒక ఉచ్చైస్రవం కనిపిస్తుంది. అంటే తెల్లని గుర్రం కనిపిస్తుంది. ఆ గుర్రాన్ని చూపిస్తూ కద్రువ వినతతో ఇలా పలికింది: పాల నురగలాంటి తెల్లని తెలుపుతో ఎంతో అందంగా ఉన్న ఆ గుర్రానికి చంద్రునిలో మచ్చలాగా ఆ తోక నలుపుగా ఉండడం బాగాలేదు కదా అని పలికింది. దానికి వినత ఇలా అంది:
అక్క, నీవే కన్నులతో చూస్తున్నావు? ఆ హస్వానికి తోక కూడా తెల్లగానే ఉంది అని అంటుంది. కద్రువ నల్లని తోక అని, వినత కాదు అది తెల్లని తోక అని ఇలా ఇద్దరూ వాదించుకోవడం మొదలుపెట్టారు. చివరగా కద్రువ ఇలా పలికింది, ఇన్ని మాటలెందుకు, ఒక పందెం వేసుకుందాం. ఒకవేళ ఆ తోక నల్లగా ఉంటే నాకు నీవు దాసివై ఉండు, అలా కాక తోక తెల్లనిదైతే నేను నీకు దాసీనవుతాను అంటూ పందానికి రెచ్చగొడుతుంది. ఇక వినత సరే అని ఆ పందానికి ఒప్పుకుంటూ దగ్గరకు వెళ్లి చూద్దాం పదమంటుంది. దానికి ప్రతిగా కద్రువ, ఇప్పుడు పొద్దుపోయింది, భర్త సేవ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి తెల్లవారాక వెళ్లి చూద్దామంటూ వినతతో కూడి వెనుకకు వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళాక కద్రువ తన సంతానాన్ని పిలిచి జరిగిన పందెం వివరాలు చెప్పి ఆ గుర్రం యొక్క తోకను ఎలా అయినా నలుపు చెయ్యండి అని ఆజ్ఞాపిస్తుంది. దానికి కద్రువ పిల్లలెవరు అంటే పాములెవరు ఆ అధర్మానికి ఒప్పుకోరు. దానితో ఆసక్తితో కూడిన కోపంతో కద్రువ తన సంతానాన్ని ముందు కాలంలో జనమేజేడు చెయ్యబోయే సర్పయాగంలో మీరంతా భస్మం అవ్వండి అని శపిస్తుంది. దీంతో శాపానికి భయపడిన కర్కోటకుడు అనే సర్పం మాత్రం వెళ్ళి ఆ గుర్రం తోకను పట్టుకుని వేలాడుతూ గుర్రం తోక నల్లది అని భ్రమను కలిగిస్తాడు. తెల్లవారింది. యథావిధిగా అనుకున్న విధంగా కద్రువ వినతలిద్దరూ ఆ సముద్ర తీరానికి వెళ్లి ఆ గుర్రాన్ని దూరం నుంచే చూశారు. కర్కోటకుడు ఆ గుర్రం తోకను పట్టుకుని వేలాడ్డం మూలాగా ఆ తోక నల్లగా కనిపించడము, ఒప్పందం ప్రకారం వినత కద్రువకు దాసీగా మారడం జరిగింది. ఈ విధంగా 500 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు వినత దగ్గరి అండం విచ్ఛిన్నమై గరుత్మంతుడు అనే పక్షి జన్మిస్తాడు. శ్రీ మహావిష్ణువు యొక్క వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి, వినయశీలి. గరుడుణ్ణి చూసి కద్రువ ఇలా పలుకుతుంది, వినత, నువ్వు నా దాసీవి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అని గరుడుణ్ణి కూడా దాసీవాడుగా చేసుకుంటుంది. తల్లితో పాటు గరుత్మంతుడు కూడా ఆ సర్పాలకు సేవలు చేస్తూ ఉంటాడు. ఒకరోజు గరుత్మంతుడు తన సోదరులైన పాముల కోరిక మేరకు వారందరినీ తన వీపుపైకి ఎక్కించుకుని ఆకాశానికి ఎగురుతాడు. సర్పాల సంతోషం చూసి అలా పైకి ఎగురుతూ ఎగురుతూ సూర్యమండలానికి సమీపంగా చేరుకుంటాడు. ఆ సూర్య ప్రతాపానికి సర్పాల శరీరాలు కాలి స్పృహ తప్పి నేలమీద పడిపోతాయి. తన పుత్రులు అచేతనంగా పడి ఉండం చూసిన కద్రువ గరుత్మంతుణ్ణి నానా తిట్లు తిడుతుంది. దీంతో గరుత్మంతుడు బాధగా తల్లి దగ్గరకు చేరుకుంటాడు. కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థిస్తుంది. ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తాడు. సర్పాలు స్పృహలోకి వస్తాయి. కద్రువ సంతోషిస్తుంది. అప్పుడు గరుత్మంతుడు తల్లైన వినతని చేరి, అమ్మా, మనమెందుకు దాస్యం చేస్తూ జీవించాలి అని అడుగుతాడు. దీనికి వినత తమ పందెం కథంతా చెప్పి దాస్య విముక్తికి తగిన మార్గాన్ని చెప్పమని నువ్వే నీ పిన్నమ్మను అడుగు అని చెప్తుంది. ఇక గరుత్మంతుడు కద్రువును చేరి తమ దాస్యం తొలగే మార్గం చెప్పమని కోరతాడు. దీంతో కద్రువ బాగా ఆలోచించి అమృతాన్ని తెచ్చి ఇస్తే మీ దాస్యం తొలగిపోతుంది అని చెప్తుంది. ఇక గరుత్మంతుడు తన తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, అమృతం తేవడానికి వెళ్తున్నాను, నాకు ఆహారం కావాలి, ఎక్కడ దొరుకుతుందో చెప్పు అంటాడు. దానికి వినత, కుమారా, సాగర మదనంలో నిషాదులున్నారు, వారిని ఆహారంగా తీసుకో. అయితే వారిలో బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటే అతన్ని మాత్రం వదిలిపెట్టు. ఎందుకంటే బ్రాహ్మణ కోపం అగ్ని కంటే విషం కంటే భయంకరమైనది అని చెప్పింది వినత. ఇక గరుత్మంతుడు అమృతం కోసం బయలుదేరి సముద్ర మధ్యలో ఉన్న నిషాదులలో ఒక బ్రాహ్మణ దంపతులను తప్ప తక్కిన వారందరినీ భుజిస్తాడు. అయినా అతని ఆకలి తీరదు. వెంటనే ఎగురుతూ వెళ్లి తన తండ్రైన కశ్యపుణ్ణి కలిసి నమస్కారం చేసి ఆకలి తీరే మార్గం చెప్పమని అర్థిస్తాడు. పరస్పర శాప కారణంగా గజ కచ్చాపులుగా నిరంతరం కలహిస్తూ జీవిస్తున్న విభావసుడు సుప్రతీకలను బుధించమని చెప్పాడు కశ్యపుడు.
ఇక గరుత్మంతుడు ఒక కాలితో ఏనుగును మరొక కాలితో తాబేలును పట్టుకుని ఆకాశానికి ఎగిరి వాటిని తినేందుకు తగిన ఒక వృక్షశాఖపై వాలాడు. అతని బరువుకు ఆ వృక్షశాఖ విరిగి కింద పడబోతూ ఉంటే ఆ వృక్షశాఖకు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్న వాలకిల్య మహర్షిని చూసి ఆ వృక్షశాఖను తన నోటితో పట్టుకుని తన తండ్రైన కశ్యపుని దగ్గరకు వెళ్లి ఆకాశంలో నిలబెట్టాడు. గరుత్మంతుడి దీనస్థితి గమనించిన కశ్యపుడు వాలకిల్యులను ప్రార్థించాడు. వారు ఆ వృక్షశాఖ వదిలి మరో చోటుకు వెళ్లిపోయారు. తరువాత ఆ చెట్టు కొమ్మను హిమాలయాల్లో వదిలి ఆ గజ కచ్చాపాలను భుజించి అమృతం కోసం స్వర్గం చేరుకున్నాడు గరుత్మంతుడు. అమృతాపహరణం కోసం గరుత్మంతుడు వచ్చాడని తెలిసిన ఇంద్రుడు అతని మీదకు దేవ సైన్యాన్ని పంపాడు. గరుత్మంతుడు దేవ సైన్యాన్ని చిత్తుగా ఓడించి అమృత కలశాన్ని సమీపించాడు. అమృత కలశానికి రక్షణగా ఒక దివ్యచక్రం తిరుగుతుంది. ఇక గరుత్మంతుడు సూక్ష్మ రూపాన్ని ధరించి చక్రం రంధ్రంలోంచి అమృత కలశం దగ్గరకు దిగాడు. ఆ కలశానికి రక్షణగా 2 భయంకర సర్పాలున్నాయి. గరుత్మంతుడు తన రెక్కల వేగంతో ఆ సర్పాల కళ్ళలో దుమ్ముకొట్టి వాటిని సంహరించి ఆ అమృత కలశాన్ని తీసుకుని బయలుదేరాడు. అతడు అమృతం లభించినా తాగలేదు. తన తల్లి దాస్య విముక్తి కోసం అమృత కలశంతో ఆకాశ మార్గంలో వస్తున్నాడు. గరుత్మంతుడి కార్యదీక్షకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు అతని ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ప్రభూ, మీ సేవాభాగ్యం కన్నా మించిన వరం మరొకటి లేదు. నన్ను మీ వాహనంగా ధ్వజ చిహ్నంగా స్వీకరించండి. అలాగే ఈ అమృతం తాగకుండానే నాకు జరామరణాలు లేకుండా అనుగ్రహించండి అని కోరాడు. శ్రీహరి ఆ వరాలు అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. ఇక గరుత్మంతుడు అమృత కలశంతో మహావేగంగా తిరిగి వస్తున్నాడు. అతన్ని అడ్డగించాలని ఇంద్రుడు వజ్రాయుధాన్ని పంపాడు. అది చూసిన గరుత్మంతుడు ఇంద్రుడితో పరిహాసంగా ఇలా పలికాడు. దేవేంద్ర, ఈ ఆయుధం దదీచి మహర్షి వెన్నెముకతో తయారైనది కనుక ఈ ఆయుధాన్ని అవమానించలేను. అందుకే ఒక ఈకను నీ ఆయుధానికి బలి చేస్తున్నాను అని ఒక ఈకను వదిలాడు. అది చూసి దేవర్షులు గరుత్మంతునకు సుపర్ణుడు అనే బిరుదిచ్చారు. గరుత్మంతుడి శక్తిని గుర్తించిన ఇంద్రుడు ఇలా పలికాడు. ఓ పక్షీంద్ర, మహత్తరమైన నీ బలం ఏపాటిదో తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు. అప్పుడు గరుత్మంతుడు, మహేంద్ర, అంతరిక్షంలో కదలాడే 14 భువనాలను ఒక్క రెక్కతో మోయగల శక్తి నాకు ఉంది అన్నాడు. అది విన్న ఇంద్రుడు సంతోషించి, ఓ గరుత్మంత, శ్రీహరి అనుగ్రహించిన వరం వల్ల నీకీ అమృతంతో పనిలేదు కనుక నాకీ అమృత కలశాన్ని ఇచ్చేయి అన్నాడు. దానికి గరుత్మంతుడు, దేవేంద్ర, నా తల్లి దాస్య విముక్తి కోసం ఈ అమృతం తీసుకుని వెళ్తున్నాను. ఈ కలశాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా పవిత్ర స్థలంలో ఉంచి మా పినతల్లికి చెప్పి నా తల్లిని దాస్య విముక్తురాలను చేసి వెళ్ళిపోతాను. ఈ అమృతం ఇతరులు ఎవరూ తాగకుండా హరించి తీసుకునిపోయే బాధ్యత నీది అన్నాడు గరుత్మంతుడు. దేనికి ఇంద్రుడు సమ్మతించి అతనితో స్నేహబంధం ఏర్పాటు చేసుకుని సర్పాలు అతనికి ఆహారంగా వరమిచ్చి వెళ్లిపోయాడు. తరువాత గరుత్మంతుడు ఆ అమృత కలశాన్ని కద్రువ ముందు దర్బలపై ఉంచి ఇలా పలికాడు. తల్లి, ఇదిగో అమృత కలశం. ఇది అతి పవిత్రం. నా సోదరులైన నీ పుత్రులు సాగర జలాల్లో శుచి స్నాతులైన తర్వాతే ఈ అమృతాన్ని స్వీకరించాలి. నేటితో నా తల్లి దాస్య విముక్తురాలు అయ్యింది. మాకు స్వేచ్ఛ ప్రసాదించు అని పలికాడు. సంతోషించిన కద్రువ వినతను దాస్య విముక్తురాల్ని చేసింది. తరువాత గరుత్మంతుడు తన తల్లిని కశ్యపుడికి అప్పగించి శ్రీహరిని సేవించుకోవడానికి వైకుంఠానికి చేరుకున్నాడు. అమృత కలశం చూసిన తర్వాత దాన్ని సేవించడానికి ముందు పవిత్రులు అవ్వాలని భావించి పాములన్నీ స్నానాన్ని ఆచరించేందుకు వెళ్ళాయి. అదే తడువుగా ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని ఎత్తుకుపోతాడు. తిరిగి వచ్చిన సర్పాలు జరిగింది గ్రహించి కనీసం ఆ కలశం పెట్టిన దగ్గర ఏమైనా ఒలికిందేమో అనే ఆలోచనతో దర్బల్ని నాకుతాయి.
దర్భ చాలా పదునుగా ఉండడం వల్ల పాముల నాలుకలు రెండుగా చీలిపోతాయి. అప్పటినుంచి పాములకు 2 నాలుకలు శాశ్వతంగా మారిపోతాయి. ఇదే ఎంతో విశేషమైన గరుడ పంచమి, నాగపంచమి వెనుక ఉన్న ఒక పురాతన కథ. సాక్షాత్తు పరమేశ్వరుడే నాగపంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించినట్లుగా స్కాంద పురాణం తెలియచేస్తుంది. పంచమి రోజున నాగప్రతిమకు పంచామృతం, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పాయసం నివేదించాలని ముక్కంటి పార్వతికి వివరించినట్లు పురాణం చెబుతుంది. నాగపంచమి రోజు 7 ఒత్తులలో నేతితో దీపం వెలిగించాలి. నాగపంచమి రోజున ఓం నాగరాజాయ నమః, ఓం నాగరాజాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి. నాగపంచమి రోజు పుట్టలకు పూజ చేయడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. పంచామృతాలతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయట. ఈ సందర్భంగా నాగపంచమి వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది. ప్రతిరోజు సర్పాలు అనేకమొచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తూ ఉండేవి. దానితో ఆమె ఎంతో భయపడుతుంది. ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వెళ్ళి ఆమె తన కథను చెప్తుంది. కులగురువు అంతా విని ఇలా పలుకుతాడు: అమ్మా, నువ్వు గత జన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు. అందువల్లే నీకు ఈ జన్మలో ఈ జాడ్యం సంక్రమించింది అని చెప్పి నివారణ కోసం నాగపంచమి నోము నొయ్యమని, పాముల భయం తొలగిపోతుందని చెప్పాడు కులగురువు. అప్పుడు ఆమె అలాగే చేసి ఆ నోము నోచి సర్పాల భయం నుంచి విముక్తురాలు అయినది. ఇదే నాగపంచమి వ్రత కథల్లో ఒకటి. కశ్యప ప్రజాపతికి కద్రువ దంపతులకు జన్మించిన అనంతుడు, తక్షకుడు, వాసుకి, ననినాగుడు, శంకుడు, కర్కోటకుడు, ఉగ్రకుడు, పిందారకుడు, హహుషుడు, ఐరావతుడు మొదలైన వారు జన్మించి కనబడిన వారినల్లా కాటువేస్తూ భయభ్రాంతులు చేయసాగారు. అప్పుడు దేవతలంతా బ్రహ్మను వేడుకున్నారు. అందుకు బ్రహ్మ కోపగించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై, మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా అని వేడుకున్నారు. దానికి బ్రహ్మ ఇలా పలికాడు: విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింపచేయడం తప్పు కాదా? నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు. గరుడ మంత్రం చదివేవారిని ఔషధమని సమేతులను తప్పించుకుని తిరగండి. దేవత విహంగ గణాలకు జ్ఞాతులైన మీరు మీ స్థాన గౌరవాలు నిలుపుకోండి. వాయుభాక్షకులై సాధుజీవులుగా మారండి. మీ నాగులంతా అతల వితల పాతాళాల్లో నివాసం చెయ్యండి అని బ్రహ్మ శాసించగా పాములు వారి ఆజ్ఞను శిరసా వహించారు. తరువాత దేవగణమంతా నాగుల్ని ప్రశంసించాయి. భూలోకవాసులంతా ప్రార్థనలు చేశారు నాగులకు. దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజించడం ఆరంభించారు. పూర్వకాలంలో ఒక రైతు పొలం దున్నుతున్న సమయంలో నాగలి ఒక బొరిలో దిగబడి అందులో ఉన్న నాగుపాము పిల్లలు చనిపోయాయి. ఇక రైతు బొరియయందు లోతుగా దిగబడిన నాగలిని అతి బలవంతంగా భూమి నుంచి పెళ్లగించి తిరిగి యథాస్థానానికి తెచ్చుకుని యథావిధిగా భూమంతా దున్నుకుని సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. ఆ నాగలి బొరియలో చిన్న నాగుపాము పిల్లలు మాత్రం నాగలి తగిలి చనిపోయాయి. పాపం ఆ రైతుకు మాత్రం ఈ విషయం తెలియదు. కానీ తెలిసి చేసినా తెలియక చేసినా పాపపుణ్యాలు ఎల్లప్పుడూ మానవుణ్ణి వెంటాడుతూనే ఉంటాయి. ఇంతలో మేతకే వెళ్లిన నాగుపాము రానే వచ్చింది. తల్లిపాము పిల్లలు చనిపోవడం చూసి దుఃఖించి కోపంతో రైతు ఇంటికి వెళ్లి రైతు పిల్లలను కసితీరా కాటేసి చంపింది. ఆ రైతుకు మరొక పెళ్లైన కుమార్తె కూడా ఉంది. ఆమెను కూడా చంపుదామని వారి ఇంటికి చేరుకుంటుంది. ఆ రోజు నాగపంచమి కావడం వల్ల ఆ రైతు కూతురు అనంత నాగుకు పూజలు చేస్తూ ఉంటుంది. ఆ పాము ఆ రైతు కుమార్తె యొక్క
భక్తి ప్రపత్తులకు ఎంతగానో ఆశ్చర్యపోతుంది. అదే సమయంలో రైతు కుమార్తె ఆదిశేషుడి ప్రతిమను భక్తి శ్రద్ధలతో పూజించి పుట్టలో పాలు పోసి నూపప్పు బెల్లంతో కలిపిన చలిమిడిని మొదలైన పదార్థాలు నివేదన కావించి తన్మయత్వంతో నమస్కారం చేసి ధ్యానం నుంచి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా పడగ విప్పుకుని ఉన్న నాగుపాము కనిపించింది. ఇక రైతు కుమార్తె ఆ నాగుపాముకు భక్తితో నమస్కారం చేసింది. అంతటా ఆ నాగుపాము ఇలా అనుకుంటుంది, ఇటువంటి భక్తురాలి కుటుంబాన్న నేను బలి తీసుకున్నది ఆవేశంలో ఎంతటి పాపానికి ఒడిగట్టాను అని పశ్చాత్తాపపడుతుంది. ఇక జరిగిందంతా ఆ పాము ఆమెకు వివరిస్తుంది. ఆమె ఎంతో దుఃఖిస్తూ, నాగమాత, మేము మా కుటుంబ సభ్యులమంతా ఎల్లప్పుడూ నీ ఆరాధనలు చేసే భక్తులం. మాపై నీకు అంత కఠినత్వం వలదు. దయతో నా తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను బతికించమని నా తండ్రి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించమని వేడుకుంటుంది. ఇక భక్తురాలి ప్రార్థనతో శాంతించిన ఆ నాగుపాము కొంత అమృతాన్ని తెచ్చి ఇవ్వగా ఆ రైతు కుమార్తె దాన్ని తీసుకువెళ్లి తన కుటుంబ సభ్యులపై చల్లగా వారందరూ నిద్రలోంచి మేలుకున్నట్లుగా లేచి కూర్చున్నారు. ఇక రైతు కుమార్తె ఎంతో సంతోషించింది. ఇది నాగపంచమి నోము కథ. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది. ధన గర్వం కాని అహంకారం కాని లేని సుగుణవతి, విద్యా వినయం కల సౌజన్యురాలు, పెద్దల పట్ల వినయ విధేయతలతోనూ పనివారి పట్ల కరుణా దయ సానుభూతి గల సద్గుణ సంపన్నురాలు. ఆ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది. అది ఏంటి అంటే చెవిలో చీము కారుతూ ఉండేది. రాత్రులయందు సర్పాలు కల్లో కనబడి కాటు వెయ్యబోతూ ఉండేది. ఇందువల్ల ఆమె ఎంతో కలవరపడుతూ ఉండేది. ఎన్ని పూజలు చేయించినా, ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడ్డం, కాటు వేయడం తగ్గలేదు. ఒకనాడు ఒక సన్యాసి వాళ్ల ఊరుకు వచ్చాడు. ఆ సాధువు త్రికాలజ్ఞుడని విని అతని వద్దకు వెళ్లి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతిథి మర్యాదలు, పాదపూజలు, సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణం ఏమై ఉంటుందని, ఇవి తొలగే మార్గమేమిటని వినయపూర్వకంగా వేడుకుంది. అప్పుడు ఆ సాధు పుంగవుడు తీవ్రంగా ఆలోచించి, అమ్మా, ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించింది. నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయడం, నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం నీవు చేసిన మహా అపరాధం. నాగేంద్రుడు దయామయుడు, తన్ను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక నీవీ విషయం పట్ల విశ్వాసాన్ని ఉంచి నాగ పంచమి నోము నోచుకో. వెంటనే నీ కలతలు తొలుగుతాయి, చెవి చక్కబడుతుందని చెప్పి వ్రత విధానాన్ని తెలియచేసి ఆ సాధువు వెళ్ళిపోయాడు. ఆ సాధువు ఉపదేశించిన ప్రకారం ఆమె వ్రత విధానాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చేసి నాగేంద్రుడి అనుగ్రహాన్ని పొందింది. వెంటనే ఆమెకు కలలో పాములు కనిపించడం తొలగిపోయాయి. అలాగే ఆమె చెవు నుంచి చీము కారడం కూడా తగ్గిపోయింది. ఎంతో పవిత్రమైన విశేషమైన నాగ పంచమి రోజు ఈ కథలను వింటే చాలు, ఆ నాగేంద్రుడి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. మంగళగౌరి వ్రత కథ. పూర్వకాలంలో కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయంలో అమృతానికి ముందు అగ్ని జ్వాలలు కక్కుతూ కాలకూట విషయం పుట్టుకొచ్చింది. దాన్ని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుణ్ణి శరణుజొచ్చారు. ఆ సమయంలో పరమేశ్వరుడు మందహాసంతో చిరునవ్వు నవ్వి, ఇప్పుడు నేనేం చెయ్యను అన్నట్లు పార్వతి వైపు చూశాడు. ఆ సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత భర్త చూపులోని ఆంతర్యం ఏమిటో గ్రహించింది. దేవతలైనా దానవులైనా మానవులైనా మన భక్తులే కదా. మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనం కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యంపై ప్రగాఢ విశ్వాసం ఉంచి లోక వినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చింది అని పురాణాలు చెప్తున్నాయి. అటువంటి కరుణామూర్తి పార్వతీదేవి.
అలాంటి సర్వమంగళ స్వరూపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి 5 సంవత్సరాలు దీక్షగా ఆచరిస్తారు. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరీ కటాక్షంతో వైధవ్య బాధలు లేకుండా వారి జీవితాంతం సర్వ సౌఖ్యాలతో గడుపుతారు. ఒకప్పుడు సూత మహాముని సౌనకాది మహర్షులకు చెవులకు విందుగా వినిపించిన మంగళగౌరీ వ్రతాన్ని, దాని మహత్యాన్ని నారద మునీంద్రులు సావిత్రీదేవికి ఉపదేశించిన మంగళగౌరీ వ్రతకథను, పూజా విధానాన్ని ఒకరోజు ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలియచేశాడు. పార్వతీదేవికి మరొక పేరే మంగళగౌరి. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. పసుపు, కుంకుమ, పూలు, సుగంధాది మంగళ ద్రవ్యాలలోనూ ఆవునేతితో ప్రకాశించే జ్యోతిలోనూ మంగళగౌరి కొలువై ఉంటుంది. త్రిపురాసురుణ్ణి చంపడానికి వెళ్లే ముందు ఈశ్వరుడు గౌరీదేవిని పూజించి విజయాన్ని సాధించాడు. ఆమెను పూజించడం వల్లే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు. మను వంశజుడైన మండోడు అనే రాజు గౌరీదేవి వ్రత ప్రభావం వల్లే చాలా కాలం భూలోకంలో సర్వ సంపదలతో రాజ్యమేలాడు. అటువంటి గౌరీదేవిని పూజించి వైధవ్యాన్ని తొలగించుకుని అదృష్టవంతురాలైన ఒక స్త్రీ గురించి చెప్తాను, శ్రద్ధగా విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. చాలా కాలం క్రితం జైపాలుడు అనే రాజు మాహిష్మతి నగరాన్ని పాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనేం ఆయనకు సంతానం కలగలేదు. ఆ దంపతులకు అదే దిగులు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యం. చివరికి ఆ పరమేశ్వరుడికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది. పరమేశ్వరుడు ఒకరోజు సన్యాసి రూపంలో జైపాలుడి నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారం వద్ద నిల్చుని భవతి భిక్షాందేహి అని పలికాడు. జైపాలుడి భార్య బంగారు పల్లెల్లో అన్నీ సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఈ విధంగా 3 రోజులు జరిగింది. జరిగిందంతా భర్తకు వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని జైపాలుడు భార్యకు తెలియచేశాడు. మరుసటి రోజు సన్యాసి రావడం, మహారాణి బంగారు పల్లెంతో సహా భిక్ష వేయబోవడం జరిగింది. కాని ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించగా, మీకు సంతానం లేని కారణంగా నీ చేతి భిక్షను నేను స్వీకరించను అని పలికాడు. దీంతో జైపాలుడి భార్య ఇలా అన్నది, అయితే మహాత్మా, సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంది. అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు, అమ్మా, నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియచెయ్యి, నీ కోరిక నెరవేరుతుంది అని ఇలా చెప్పసాగాడు. నీ భర్తను నీల వస్త్రాలు ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో కింద పడుతుందో అక్కడ దిగి తవ్వమను. ఆ తవ్వకం నుంచి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని శ్రద్ధాభక్తులతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ సన్యాసి రూపంలో ఉన్న శివుడు. ఈ విషయమంతా జైపాలుడి భార్య భర్తకు చెప్పి సన్యాసి చెప్పినట్లు చెయ్యమని కోరింది. ఇక జయపాలుడు నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి అరణ్యంలో ప్రయాణం చేశాడు. ఒక ప్రదేశంలో అతని నీలాశ్వం అలసటతో కింద పడిపోయింది. దీంతో జైపాలుడు అశ్వం పడిన చోట తవ్వగా ఒక స్వర్ణ దేవాలయం బయటపడింది. అప్పుడు జైపాలుడు స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని ప్రార్థించాడు. ఇక జైపాలుడి భక్తికి మెచ్చి అమ్మవారు సాక్షాత్కరించి ఏం కావాలో కోరుకోమన్నారు. అప్పుడు జైపాలుడు తనకు సంతానం కావాలి అని కోరుకున్నాడు. అప్పుడు అమ్మవారు ఇలా పలికింది, వైధవ్యం కల కన్య కావాలా లేక అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకో అని అడిగింది. అప్పుడు ఆ మహారాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు.
అప్పుడు ఆ దేవి తన పక్కన ఉన్న గణపతి దగ్గర ఉన్న మామిడి చెట్టు మీది ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని చెప్పి అంతర్ధానమైపోయింది. ఇక జైపాలుడు ఆశ కొద్దీ ఆ వృక్షానికున్న పళ్ళన్నీ కోసాడు. కాని అన్నీ మాయమైపోయి ఒక్కటే మిగిలినది. గణపతికి అలా కోసేసరికి కోపం వచ్చి, ఈ చర్య వల్ల నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని శపించాడు. జైపాలుడు ఆ ఒక్క మామిడి పండును తీసుకుని తన భార్యకు ఇచ్చాడు. అది తిన్న కొంతకాలానికి జైపాలుడి భార్య గర్భాన్ని ధరించింది. తరువాత 9 మాసాలు నిండిన తర్వాత ఒక పుత్రుణ్ణి కన్నది. ఆ బాలుడికి శివుడు అని నామకరణం చేశారు. ఆ బాలుడు పుట్టిందే తడువుగా యమభటులు వచ్చి ఆ శిశువును తీసుకుని పోతూ ఉన్నారు. అది చూసిన తల్లి ఇలా పలికింది, నాయనలారా, బిడ్డ పుట్టాడు కాని పురుటిముచ్చట తీర్చలేదు. పురుడైన తర్వాత వీణ్ణి మీరు తీసుకుపోదురుగాని అని బతిమాలింది. దీంతో యమభటులు యమలోకానికి వెళ్ళిపోయారు. పురుడు పూర్తయింది. యమభటులు మరలా వచ్చారు. మరలా ఆమె ఇలా పలికింది, నాయనలారా, బిడ్డ అడుగులు చూసి మేము ఆనందించిన తర్వాత తీసుకుని పోవచ్చు. నా మనవి ఆలకించండి అని కోరింది. దీంతో యమభటులు మళ్ళా వెళ్ళిపోయారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నాడు. బారసాల పూర్తయింది. ఒకరోజు తన పుత్రుడికి అభ్యంగ స్నానం చేస్తూ ఉండగా యమభటులు వచ్చారు. దీంతో ఆమె భయంతో దుఃఖిస్తూ ఉండగా 2 వెచ్చటి కన్నీటి చుక్కలు ఆ బాలుడిపై పడ్డాయి. అది చూసిన ఆ బాలుడు, నీ దుఃఖానికి కారణమేమిటి అమ్మా, చెప్పు అని కోరాడు. అప్పుడు ఆమె పొంగి పొర్లుకుని వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బావురమని ఏడుస్తూ అంతవరకు యమభటులకు తనకు జరిగిన సంభాషణంతా చెప్పి, ఇక ముందు ఎలా కాపాడుకోవాలో తెలియక బాధపడుతున్నాను అని సమాధానం చెప్పింది. అది చూసిన ఆ బాలుడు తల్లికి ధైర్యం చెప్పి, అమ్మా, నాకు మావయ్యను తోడొసుగుము, నేను మావయ్యతో కలిసి కాశీకి వెళ్ళి వస్తాను అని చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించి తన అన్నను కొడుకుకు తోడిచ్చి కాశీకి పంపుతూ పుత్ర ప్రేమను ఆపుకోలేక ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ బాలుడు ఒక తులసి మొక్కను పాతి తల్లికి దాన్ని చూపించి దాని బాగోగులను బట్టి తన యోగక్షేమాలను గ్రహించవలసింది అని చెప్పి మేనమామతో కాశీకి పయనమైపోతూ ఉన్నాడు. వారు అలా వెళ్తూ వెళ్తూ మార్గ మధ్యలో ప్రతిష్టానపురం చేరుకున్నారు. అక్కడ ఒక చక్కని పూలతోట వీరికి కనిపించగా అందులో బస చేశారు. అక్కడ కొందరు కన్యలు పూలు కోసుకుంటూ ఉన్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల, మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరు ముండలు రండలు ఉండరు అంది కోపంతో. అంతవరకు కోసిన పూలను నేలమీదకి విసిరేసింది. అయితే ఆశ్చర్యంగా కింద పడ్డ పూలన్నీ చెట్ల మీదకు చేరిపోయాయి. జైపాలుడు కుమారుడైన శివుడు, అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు. మా ఇంట్లో ముండలు రండలు ఎవరూ ఉండరు. మా అమ్మ శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని చేస్తూ ఉంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడు సుశీల మహత్యాన్ని పొగిడి, ఈమె నా భార్య అయితే ఎంత బాగుండునో కదా అని లోలోపల అనుకున్నాడు. ఆ పక్కనే ఉన్న అతని మేనమామ ఆ విషయాన్ని గ్రహించి కాశీకి ప్రయాణం చేసేవారికి కాంతాకాంక్ష తగదని మందలించాడు. అంతలో ఆ బాలికలు తోట విడిచి తమ తమ గృహాలకు వెళ్ళిపోయారు. సుశీలను శివుడికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్యుడు అవుతాడని భావించాడు మేనమామ. దీంతో అతను మేనల్లుడు శివునితో సహా సుశీల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి నీ కూతురికి తగిన భర్త అని శివుణ్ణి చూపించాడు. వారు ఆ పరమశివుడే శివుణ్ణి పంపాడని వారిద్దరికీ వివాహం జరిపించారు. వారి పెళ్లిలో సుశీల తల్లి తన కూతురికి మంగళగౌరీ నోము ఉద్యాపన చేస్తుంది. పెళ్లైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరీదేవి ముత్తైదువు రూపంలో
సుశీలకు కల్లో కనబడుతుంది. అమ్మా సుశీల, నీ భర్త అల్పాయుష్కుడు. ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది. ఈ దోషానికి మార్గం చెబుతాను, విను అని ఈ విధంగా చెప్పసాగింది. అమ్మా సుశీల, కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పం నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఒక కుండను దాని ముందు ఉంచు. అప్పుడు ఆ పాము ఆ కుండలోకి ప్రవేశిస్తుంది. పాము కుండలోకి ప్రవేశించాక వస్త్రంతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టేయి. ఉదయాన్నే ఆ కుండను నీ తల్లికి వాయనం ఇవ్వు. దాంతో నీ భర్తకు గండం తప్పిపోతుంది అని చెప్పి అమ్మవారు అంతర్ధానమైపోయింది. ఇక సుశీల వెంటనే లేచి కూర్చుంది. గౌరీదేవి చెప్పినట్లే జరిగింది. కాళ్ల పారాని ఇంకా ఆరని పాదం తన భర్త తొడమీద ఉంచి ఎత్తుగా ఉన్న కుండని తీసింది. సుశీల గౌరీదేవి చెప్పినట్లు ఆ కృష్ణ సర్పాన్ని ఒక కుండలో పెట్టి వస్త్రంతో కట్టేసింది. కాసేపటికి ఆమె భర్త లేచి ఆకలేస్తుంది, ఏమైనా పెట్టమంటే అలాగే కొన్ని భక్ష్యాలు పెట్టింది. అతను అవన్నీ తింటూ ఉండగా అతని చేతికున్న ఉంగరం జారి పడిపోయింది. కాని అతను చూసుకోలేదు. తరువాత ఇద్దరూ పడుకున్నారు. తెల్లవారకముందే శివుడు మేనమామతో కాశీకి వెళ్ళిపోయాడు. శివుడికి శివకటాక్ష సిద్ధి కోసం బయలుదేరారు అన్న తన కర్తవ్యం గుర్తొచ్చి కాశీకి వెళ్ళిపోయాడు. భార్యకు ఏ వివరం చెప్పకుండానే. ఇక సుశీల లేచి చూసి భర్త పక్కన లేకపోవడం చూసి కిన్నురాలై అతని చేతి నుంచి జారిన ఉంగరాన్ని తీసి భద్రంగా అతని జ్ఞాపకంగా దాచుకుంది. ఉంగరం వదిలి వెళ్లిన తన పతిదేవుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడు అని అతన్ని తాను గుర్తించడానికి వీలుగా అతనికి అతిథి మర్యాదలు చేయడానికి వీలుగా ఒక సత్రం కట్టించమని సుశీల తన తండ్రిని కోరింది. తండ్రి సుశీల కోరిక తీర్చాడు. సుశీల ఆ ఉంగరాన్ని ధరించి అతిథులకు రోజూ కాళ్ళు కడుగుతూ ఉండేది. దాదాపు సంవత్సరం పూర్తవుతూ ఉండగా కాశీకి వెళ్లిన శివుడు అతని మేనమామ తిరిగి ప్రతిష్టానపురం చేరుకున్నారు. ఆ రోజు శివుడికి కలలో తాను చనిపోతున్నట్లు, అప్పుడు మంగళగౌరి యమదూతలు తన విషయంలో వాదించుకున్నట్లు కలవచ్చింది. వారు ప్రతిష్టానపురానికి వచ్చి ఆ అన్నదాన సత్రంలో బస చెయ్యాలి అనుకున్నారు. ఇలా బస చేస్తూ ఉండగా సుశీల ఎప్పటిలాగే అతిథులకు కాళ్ళు కడుగుతూ ఉండగా ఆమె తన భర్త కాళ్ళు కడిగింది. అలా కాళ్ళు కడుగుతూ ఉండగా గుర్తుపట్టి అతనే తన భర్త అని తల్లిదండ్రులకు చెప్పింది. తన స్వప్న వృత్తాంతాన్నంతా తెలియచేసింది. దీంతో వారు అతన్ని పరీక్షించగా ఉంగరం అతనికి సరిగ్గా సరిపోయింది. అలాగే కుండ తెచ్చి చూడగా అందులో ముత్యాల హారముంది. అదే దేవీ ప్రసాదంగా వారు స్వీకరించారు. దైవకల్పం వల్ల ఆ కాళ్ల పారాని ఆరని కాలిగుర్తు అతని తొడమీద కనిపించింది. శివుడు కూడా తాను ఎందుకిలా వెళ్లాడో వివరించాడు. అప్పుడు శివుడు భార్యతో కలిసి ఎంతో సంతోషంగా తన తల్లిదండ్రుల ఇంటికి బయలుదేరాడు. అప్పుడు సుశీల పుట్టింట్లో మంగళగౌరి నోమునొచ్చుకుని భర్తతో కలిసి అత్తామామల ఊరు వచ్చింది. అన్నాళ్లుగా కొడుకుజాడ తెలియక అతని కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న అతని తల్లిదండ్రులు అందులైపోయారు. ఇక సుశీల మంగళగౌరి నోములో నోచిన కాటుక అత్తామామల కళ్లకు పెట్టగాని వారికి తిరిగి చూపు వచ్చింది. కొడుకుని తిరిగి కల్లారా చూసుకున్న వారి ఆనందానికి అవధులు లేవు. ఇందన్నడు అల్పాయుష్కుడైన తన కొడుకు ఆయువు ఎలా వృద్ధయింది అన్నాడు జైపాలుడు. దానికంతా కారణం తాను నోచిన నోమే అని, మంగళగౌరీదేవి కృపే అని తన స్వప్న వృత్తాంతాన్ని సుశీల తెలియచేసింది. పుణ్యం కొద్దీ పురుషుడు అన్నారు. ఆ పురుషుడికి మంచి ఆయుష్ లేకపోయినా అతన్ని చేసుకున్నా భార్య చేసిన పుణ్య కార్యాల వల్ల, పూజా విధానం వల్ల అతనికి మేలే జరుగుతుంది అన్న విషయం వెల్లడి అవుతుంది. కాబట్టి ఓ ద్రౌపది, మంగళగౌరి వ్రత ప్రసాదంతో వైద్యం లేకుండా చేసుకోవచ్చు అని శ్రీకృష్ణుడు తెలియచేశాడు. ఉదయమే తలస్నానం చేసి ద్వారానికి ఇరువైపులా ఆవు పేడతో అలికి పసుపు బియ్య పిండితో ముగ్గులు వేసి పసుపుతో కాని
ఆవు పేడతో కానీ బియ్య పిండితో కానీ నాగ చిత్రాలు వేసి ఆవు పాలు వడపప్పు నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేసిన ఇంట్లోని వారికి నాగదోషాలు అకాల మృత్యుదోషాలు తొలగిపోతాయి. పిల్లలకి కళ్ళు చెవులు మూగదోషాలు తొలగిపోతాయి. అలాంటి ఇల్లు పసిపాపలతో కలకల్లాడుతూ ఉంటుంది. చతుర్థి నాడు ఉపవాసముండి పంచమి నాడు 5 తలల పాము చిత్రం వేసి అనంతాది నాగరాజులను పంచామృతం గన్నేరు సంపెంగా జాజి పూలతో పూజించి ఏమీ తరగకుండా వండకుండా ఉన్న సాత్విక ఆహారాన్ని పెసలు చిమ్మిలి చలిమిడి పాలు నైవేద్యం చేసి అవి సేవించి ఉపవాసం చెయ్యాలి. ఆడవారు పిల్లలు కన్నెలు పుట్ట వద్దకు వెళ్లి పుట్టను అలంకరించి యజ్ఞోపవీతం వస్త్రాలు సమర్పించి పాలు పోసి పూజలు చెయ్యాలి. పిల్లలు లేనివారు పుట్టకి రావి చెట్టు మొదలు ప్రతిష్ఠించబడిన ప్రతిమలకి ప్రదక్షిణలు చెయ్యాలి. ఆ మట్టిని పొత్తుగడుపుకి రాసుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు లేనివారికి సంతానం కలుగుతుంది. నాగపంచమి రోజున అష్టనాగులను అంటే వాసుకి తక్షకుడు కాళీయుడు మణిభద్రకుడు ఐరావతం ధృతరాష్ట్రుడు కర్కోటకుడు ధనంజయుడు అనే ఈ అష్టనాగులను పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని కోరిన కోరికలు నెరవేరతాయని సర్పదోష నివారణ కోసం కూడా నాగపంచమి రోజున ప్రత్యేక పూజలు చెయ్యాలని పండితులు చెబుతున్నారు. ఈ నాగపంచమి రోజు నాగదేవతలను పూజిస్తే రాహు కేతు దోషాల నుంచి విముక్తి లభించి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ నాగపంచమి రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల దోషాలు తొలగి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఓం నాగేంద్రాయ నమో నమః. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మాత్రే నమః.